తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథ జస్ట్ ఒక మోరల్ స్టోరీ కాదు, ఏదో కొన్ని ఎథిక్స్ నేర్పించే ఒక నీతి కథ అస్సలు కాదు, చిన్నపిల్లల కథ అస్సలు కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పడానికి ఈ తప్పిపోయిన కుమారుని కథ గడిచిన వారం మనం చదివిన భాగంలో నుంచి చూస్తాం. గడిచిన వారం మనం చదివిన భాగంలో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేయండి. గడిచిన వారం మనం చదివిన దాంట్లో ఏ ఏ విషయాలు ఉన్నాయి? ఫాస్ట్గా మాట్లాడాలి. గడిచిన వారం మనం చదివిన భాగంలో ఏ విషయాలు సమకూర్చబడి ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి అందులో? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? పోయిన వారం చదివిన భాగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదివారు? పోయిన వారం అంకుల్ చదివారా? చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదివారు? అది నిర్గమాకాండం 21 నుండి 24 దాకా. అందులో తప్పిన కుమారుడు ఉన్నాడా? అందులో తప్పిన కుమారుడు ఒక్కసారి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి తప్పిపోయిన కుమారుడు అనే ఒక స్టోరీ, ఒక పారబుల్, ఒక ఉపమానము, అది కేవలం మోరల్ స్టోరీ కాదు. ఆ మనిషి ఎక్కడ తప్పానని చెప్తున్నాడు, ఏ విషయంలో పాపం చేశానని చెప్తున్నాడు, ఏ విషయానికి దేనికి విరోధంగా పాపం చేస్తానంటున్నాడు? పరలోకమునకును తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను. ఎందుకని రెండు వచ్చాయి ఎక్కడ అంటే, మిష్పతిం అనే భాగం అర్థం కావాలి. మిష్పతిం అనే భాగంలో పరలోకమందున్న తండ్రి ఇచ్చిన దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. మీకు తెలుసా? మిష్పతింకి ముందు భాగం ఏంటి అనగా, నిర్గమాకాండం 21 నుంచి 24 దాకా ఉన్న భాగానికి ముందు భాగం పేరేంటి? ఆ భాగంలో తండ్రి స్వరం వినపడుతుంది, తండ్రి స్వరం వినపడుతుంది. ఆ నెక్స్ట్ పోర్షన్లో తండ్రి పరిగెత్తడం కనపడుతుంది. తన ప్రజల కోసం, తిరిగి వచ్చే వాళ్ళ కోసం, తప్పిపోయి తిరిగి వచ్చే వాళ్ళ కోసం పరిగెత్తే తండ్రి కనిపిస్తాడు. అర్థమవుతుందని మాట్లాడేది? ఏమో అర్థం కాలేదు, అర్థం కాకపోయినా అర్థమైంది అనంతం. మిష్పతిం అనే భాగంలో అనగా నిర్గమాకాండం 21 నుండి 24 వరకు ఉన్నటువంటి భాగం అంతట్లో మనకు కనిపించే విషయం ఏంటంటే, సివిల్ లాస్ అంటాం. అనగా సివిల్ లాస్ అంటే మానవ సంబంధాల మధ్య ఎలాంటి నియమాలు ఉండాలో, ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలో పరలోక రాజ్య నియమాలు ఉంటాయి. పరలోక రాజ్య నియమాలు ఎక్కడ? భూమి మీద ఉన్న మానవ సంబంధాల మధ్య ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, అవన్నీ అందులో ఉంటాయి. చూడండి ఒకసారి, ఫాస్ట్గా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ పరలోక రాజ్య సంబంధమైనటువంటి నియమాల్లో మనకు కనపడే విషయాలు అంటే, ఈ భాగంలో మనకు ఏవైతే మన ముందుకు వస్తున్నాయో, అంటే తప్పిన కుమారుని స్టోరీలో ఉన్నటువంటి విషయాలు మిష్పతింలో ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. చదవకపోతే చదవండి, చదవకపోతే చదవండి, చదవడం అలవాటు చేసుకోండి. దట్ ఈజ్ యువర్ మినిమం డిసిప్లిన్. చాలా లోయెస్ట్ డిసిప్లిన్ అది. చిన్నపిల్లలకి నడక నేర్పించేటప్పుడు ఫస్ట్ అడిగేపిస్తుంది చూసారా, దాంతో సమానం అది. అంత గొప్ప విషయం ఏం కాదు అది. ఐ మీన్ అక్కడితో ఆగేది కాదు. చదవడం దాటి దాన్ని ధ్యానించడం రావాలి, దాని గురించి తెలుసుకోవడం రావాలి, దాన్ని గ్రహించడం రావాలి. సో దాని నడిపింపు క్రిందికి రావాలి. చూడండి ఒకసారి, ఆ నిర్గమాకాండం 21 నుంచి 24 వరకు ఉన్నటువంటి భాగంలో ఏమేమి ఉన్నాయి? తప్పిన కుమారుడు కథలో లాస్ట్లో మీకేం కనిపిస్తుంది? చివరిలో దేంతో ముగించబడుతుంది? చివర ఏ ఈవెంట్తో ముగించబడుతుంది? ఈవెంట్ దావత్.
అదే విందు. ఈ నిర్గమకాండం 21 నుంచి 24 దాకా విందు ఏమైనా ఉందా? దావత్ ఏమైనా ఉందా? ఉందా లేదా? కనిపించిందా? చదివిన వాళ్ళకి కనపడుతుంది. 24వ అధ్యాయంలో ఉంది, 24th చాప్టర్లో ఉంది. చూడండి ఒకసారి, 21 నుంచి 24 దాకా చదివితే అందులో 24వ అధ్యాయంలో నిబంధన జరగడం ఉందా, రక్తం చిందించబడ్డం ఉందా, విందు చేసుకోవడం ఉందా? ఉందా లేదా? 24వ అధ్యాయంలో ఉంది అది. తర్వాత విందు ఉంది, తర్వాత వధించబడ్డం ఉంది, రక్తం చిందించబడ్డం కూడా ఉంది కదా. ఇవన్నీ కవెనెంట్, నిబంధనని తెలియజేస్తున్నాయి. పైనుండి మాట్లాడిన తండ్రి వాయిస్ కిందికి వచ్చి మానవ సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంది. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో ఉన్నటువంటి విషయాలు ఆ యొక్క నిర్గమకాండం 21 నుంచి 24 మధ్య ఉన్నటువంటి సివిల్ లాస్లో ఏమేమి కవర్ అయ్యాయో చెప్తాను చూడండి ఒకసారి. నంబర్ 1, మొట్టమొదటిది ఏందో తెలుసా? ద ఇన్హెరిటెన్స్ లా అంటాం, స్వాస్థ్యపు హక్కు, స్వాస్థ్యపు నియమాలు. తండ్రి నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి. ఎవరు చెప్పారనికి నీకు ఆస్తి వస్తుందని? అదే పరలోక రాజ్య నియమాలనే వాడుకుంటున్నాడు. పరలోక రాజ్య నియమాల్లో ఉన్న తనకి బెనిఫిట్ చేసే విషయాలే కావాలి. తండ్రి నాకు రావలసిన ఎవరిచ్చారో హక్కు ఆయనకి? పరలోక రాజ్య నియమాలు ఇచ్చాయి. ఒక యూదు రబ్బీ ఒక యూదు సమాజం ముందు నిలబడి ఈ ఉపమానం చెప్పేటప్పుడు వాళ్ళిద్దరికీ ఏమర్థమవుతాయి? మాట్లాడితే అర్థమవుతుంది కదా. నాకు రావాల్సింది నాకు ఇచ్చే అంటే దీన్ని ఏమంటాం? ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. స్వాస్థ్యపు అనగా దేవుడు వారి వారి కుటుంబాలకి వారి వారి గోత్రముల లెక్క చొప్పున స్వాస్థ్యమును విభాగించి ఇచ్చాడు. ఆ విభాగించిన దాంట్లో నుండి నాకు రావాల్సింది అంటున్నాడు. అంటే నీకు ఒక విభాగం ఉంది కదా. తండ్రికి కుమారునిగా అయినందుకు, ఆ తండ్రికి కుమారుని అయినందుకు ఆ తండ్రి యొక్క ఆస్తిలో భాగం ఉందని ఎవరు చెప్పారంటే అదే పరలోక రాజ్య నియమాలు చెప్తా ఉన్నాయి. రైట్, చూడండి ఒకసారి. నంబర్ 1 ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. నంబర్ 2 ఫస్ట్ బార్న్ రైట్స్, జ్యేష్ఠత్వపు హక్కుల గురించి అదే భాగంలో చదువుతాం, అక్కడే రాస్తుంది. జ్యేష్ఠత్వపు హక్కుల గురించి కూడా అందులోనే రాస్తుంది. నెక్స్ట్ నంబర్ 3 మూడోది ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యానికి లెక్క అప్పచెప్పాలి. అది ఏ వస్తువు అయినా సరే లెక్క చెప్పాల్సిందే. ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతంగా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టడం, నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించడం, వినియోగించుకోవడం, వాటన్నిటిని లెక్క చెప్పాలి. నెక్స్ట్ బానిస నియమాలు, ద లా ఆఫ్ స్లేవరీ. బానిసలకు ఉండాల్సిన నియమాలు ఉన్నాయి, అక్కడే ఉన్నాయా లేదా? 21వ అధ్యాయం స్టార్ట్ అయ్యేదే బానిసతో స్టార్ట్ అవుతుంది. హెబ్రీ దాసుడు అనే పదంతో స్టార్ట్ అవుతుంది. దాసుల్ని ఎలా ట్రీట్ చేయాలో, దాసులు ఎలా ఉండాలో, దాసుల్ని ఏం చేయాలో రాస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, తప్పిన కుమారులో దాసుని గురించిన సంగతి ఉందా? ఏమనుంది మీకు తెలిసింది చెప్పండి. తప్పిన కుమారుడు స్టోరీలో దాసులకు సంబంధించిన విషయం దాగుందా? నా తండ్రి ఇంట అనేక మంది దాసులు ఉన్నారు, వారికి చెప్పండి, వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక యూదుడు, ఒక దేవుని నిబంధన జనాంగానికి సంబంధించిన వ్యక్తి, పరలోక నియమాల క్రింద జీవించే వ్యక్తి తన ఇంటి దాసులకు సమృద్ధి ఆహారం పెడతాడు. అదే పరలోక రాజ్య నియమాలకి బయట దూరంగా వారిపోయాడు కదా, అక్కడైతే వాడి కడుపు మాడిపోతూ ఉంది. అర్థమవుతుందని మాట్లాడేది. తినటానికి తిండి లేదు, ఆఖరికి ఏం తిందామనుకున్నాడట? పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుందాం అనుకున్నాడట. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది? బానిసల నియమము, దాసుల నియమం గురించి మాట్లాడుతుంది. దాసుల్ని ఎలా ట్రీట్ చేయాలో మిష్పతి అనగా పోయిన వారం భాగం ఏదైతే చదివచ్చామో అందులో రాస్తున్నాయి. అవన్నీ కూడా ఎలా ట్రీట్ చేయాలి, ఎలా వారిని చూడాలి అనే విషయం రాస్తుంది. తర్వాత ఫెమిన్ లేకపోతే కరువులు,
దాని కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు వస్తాయి, వీటి గురించి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రెస్టిట్యూషన్ అంట. అని ఒకసారి మాట, రెస్టిట్యూషన్ అంటే రిటర్న్ ఇవ్వడం, తిరిగి చెల్లించడం. లేకపోతే తిరిగి చెల్లించే అంటే ఒకటి పోగొట్టాం, ఒకటి నష్టపరిచాం, ఏం చేయాలి? ఐఎమ్ సారీ అంటే అయిపోద్దా? ఫర్గివ్నెస్, బైబిల్ ప్రకారం ఫర్గివ్నెస్ నోట్తో చెప్పే ఫర్గివ్నెస్ కానీ కాదు. నేను బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాను. బైబిల్ ప్రకారం నోట్తో చెప్పే ఫర్గివ్నెస్సే కాదు. ఆ ఫర్గివ్నెస్ ఎందుకు చెప్తున్నావో, ఏం తప్పు చేసావో, ఎంత నష్టపరిచావో దాన్ని రిటర్న్ ఇవ్వడాన్ని రెస్టిట్యూషన్ అంటాను. దాన్ని రెస్టోర్ చేయాలి. దాన్ని అక్కడ తిరిగి పెనాల్టీ కట్టాలి. దానికి సంబంధించిన ఏమంటామంటే అక్కడ యాడ్ చేయాలి. దాన్ని తిరిగి దాన్ని అక్కడే పెట్టాలి. దాన్ని రెస్టిట్యూషన్ నియమాలంట. ఓకే, తెలుగులో ఏమంటారు దాన్ని? రెస్టిట్యూషన్ అంటే తిరిగి చెల్లించడం, పెనాల్టీ కట్టడం, ఫైన్ కట్టడం, లేకపోతే కంపన్సేషన్ అంటాం. కంపన్సేట్ చేయడం. ఇదిగో ఇంత నష్టపరిచాను, ఇదిగో ఇది తీసుకో. దాంట్లో నుంచే కంటికి కన్ను, పంటికి పన్ను ఇలాంటి మాటలు కనపడతాయి. కానీ విషయం కంటికి కన్ను అని కాదు. కన్ను బీకావు కాబట్టి కన్ను బీకండి అని కాదు. ఓకే, పన్ను ఊడిపోయింది కాబట్టి ఏం చేయాలి? పన్ను బీకేయాలి. అలా కాదు. ఏం చేయాలట? ఆ కన్ను పోవడం కోసం నువ్వు ఎంత నష్టపరిచావో దాన్ని లెక్క కడతారు, దాన్ని అంచనా వేస్తారు. అదేం న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. వాడు కన్ను పోగొట్టాడు కాబట్టి మనం కన్ను పోగొడదాం. ఏమైనా ఉపయోగం ఉందా? వీడికి ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు. దీన్ని లా ఆఫ్ రెస్టిట్యూషన్ అనరు దాన్ని. ఏమైనా రెస్టిట్యూషన్ జరిగిందా? నాకు నొప్పి అయింది కాబట్టి నీకు నొప్పిస్తే అయిపోయిందా? నో. ఆ నొప్పి వల్ల నేను పడ్డ బాధకి నిజంగా నువ్వు సారీ ఫీల్ అయితే దానికి తగినటువంటి ఆ రెస్టిట్యూషన్ అనగా తిరిగి చెల్లించాలి. దానికి సంబంధించిన పెనాల్టీ కట్టాలి. బైబిల్ ఏం చెప్తుందంటే కంటికి కన్ను అంటే అర్థం ఏంటంటే కంటికి కన్ను మాత్రమే అని అర్థం. అంటే కన్ను తీసేమని కాదు. కన్ను పోవడం వల్ల ఆ వ్యక్తి తన ప్రస్తుతము భవిష్యత్తు ఎంతవరకు ఇబ్బందులు పడ్డాడో, ఏ విషయాలు నష్టపోయాడో వాటన్నిటినీ ఒక లెక్క కట్టి ఇదిగో ఇది రెస్టిట్యూషన్ అని చెప్పి పెట్టిస్తాం. దీన్ని ఏమంటామంటే ద లా ఆఫ్ రెస్టిట్యూషన్ అంటాం. ఇది కూడా ఎక్కడ ఉంది? దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? తప్పిపోయిన కుమారుని కథలో ఉంది. అయ్యో ఎక్కడో ఉండి సారీ మై డాడీ ఐఎమ్ సారీ అని చెప్పుకుంటూ ఉంటే సరిపోద్దా? లోపల సారీ చెప్పుకుంటున్నా అండి, మీకు తెలియదండి ఎంత సారీ చెప్తున్నానో, చాలా ఫీల్ అవుతున్నానంటే సరిపోయిందా? రెస్టిట్యూషన్ లేకుండా యువర్ సారీ ఈజ్ నాట్ ఎ సారీ. మన ఫర్గివ్నెస్ అనేది ఫర్గివ్నెస్ కానే కాదు. నేను క్షమించాను, వాడిని క్షమించాను, వీడిని క్షమించాను అంటాం. కానీ నిజంగా ఆ పర్సన్ని తిరిగి యాక్సెప్ట్ చేస్తామా? తిరిగి యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ ఫర్గివ్నెస్కి వాల్యూ ఉంటుంది. రెస్టిట్యూషన్ అనేది అర్థం కాకపోతే ఫర్గివ్నెస్సే కాదు. దేవుడు కూడా రెస్టిట్యూషన్. ఇప్పుడు ఉదాహరణకి ఐ ఫర్గివెన్ అనలేదు దేవుడు మనల్ని ఇదిగో నీ పాపాలు క్షమించేశాను పో అనలేదు. ఆ పాపాలు క్షమించిన దేవుడు, ఆ క్షమాపణకి సంబంధించి ఏదో రెస్టిట్యూట్ చేయాలి కదా. ఆయన రెస్టిట్యూషన్ చేయడం కోసమే దేవుడు తన కుమారుని శిలువ మీద బలి అవ్వడం అనేది ఒక రెస్టిట్యూషన్. అది మాట్లాడేది అర్థమవుతుంది కదా. అంటే అంటే నేను మరణించాల స్థలంలో ఒకరిని మరణించి దానికి సంబంధించిన రెస్టిట్యూషన్ అంటాం. అనగా తిరిగి చెల్లించాడు ఆయన. నా పాపములకు నా అతిక్రమములకు ప్రతిఫలముగా నా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అది తిరిగి ఆయన మీద వేయడం ఏదైతుందో దాన్ని లా ఆఫ్ రెస్టిట్యూషన్ అంటారు. అనగా పరలోక నియమాలు ఫుల్ఫిల్ చేయబడుతున్నాయి అక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇక కంపాషన్ టువర్డ్స్ ద వల్నరబుల్, లేకపోతే ఎవరైతే వీక్గా బలహీనులు ఉన్నారో, ఎవరైతే లోయెస్ట్గా ఉన్నారో, బానిసలు కావచ్చు, లేకపోతే యుద్ధంలో పట్టబడినటువంటి స్త్రీలు కావచ్చు, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళకి విలువ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. దేవుడు బలహీనుల పక్షపాతి. ఏదోటి అనండి. దేవుడు బలహీనుల పక్షపాతి. దేవుడు ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో లోయెస్ట్ లెవెల్లో ఉంటారో
వాళ్ళకి తోడై ఉంటాడు. నువ్వు నలిగిపోతుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. సో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మనం చదివిన భాగంలో ఉన్నాయి. అందులో నుంచి అనగా నిర్గమకాండము 21 నుంచి 24 వరకు ఉన్నటువంటి భాగంలో నుండి పారబుల్ అనగా యేసు ప్రభు బోధించిన తప్పిపోయిన కుమారుడు ఉపమానం. ఆ ఉపమానం చెప్పడానికి ముందు ఆయన ఒక భోజనానికి వెళ్ళాడు. ఆయన ఒక భోజనానికి వెళ్ళాడు. ఎవరింటికి తెలుసా? ఎవరింటికి తెలుసా? ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ఘనంగా అద్భుతమైనటువంటి ఏమంటామంటే ఆతిథ్యం చేసినటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. కానీ పరిస్థితి ఏంటంటే అక్కడ అన్నీ కూడా చూపించుకోవడానికి చేసిన విందులాగా ఉంది అది. యేసు ప్రభుకి అక్కడ నేను ఉండాల్సిన చోట ఉన్నాను అనిపించలేదు ఆయనకి. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి చాలామంది పాపులు, లేకపోతే సుంకరులు, అంటే తప్పులు చేసిన వాళ్ళు, పాపులైన వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ చూసి అంతకుముందే భోజనానికి వెళ్ళాం. భోజనం దగ్గర ఎవరు లేరు. మేము చాలా నీతిమంతులం, మేము చాలా భక్తులం అనుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరికి భక్తి లేదు. లోపల పైకి మాత్రం భక్తులు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి, ఆయన బయటకు వచ్చేసరికి ఆయన చుట్టూ చాలామంది పాపులు చేరుకున్నారు, చాలామంది సుంకరు. వాళ్ళని చూసి ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన కాయిను, తప్పిపోయిన కుమారుడు. సో తప్పిపోయిన అనే పదం మనం పెట్టుకున్నాం, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే లాస్ట్ పోగొట్టుకున్న గొర్రెపిల్ల. గొర్రెపిల్ల తప్పలేదు, గొర్రెపిల్ల పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న గొర్రెపిల్ల, పోగొట్టుకున్న కాయిన్, పోగొట్టుకున్న కుమారుడే పోయాడు. బాగా వినండి ఒకసారి. ఈ తప్పిపోయినటువంటి ఈ స్టోరీస్ అన్నిటి వెనకాల కామన్ పాయింట్ ఏంటంటే ఏమని రాస్తుంది అక్కడ? ప్రతి కథకి లాస్ట్లో ఒక మాట రాసి ఉంటుంది. అది మొదటి 2 కథలకు కూడా లాస్ట్లో ఏమని ఉంటుందంటే, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే, అంటే ఆ సుంకరి ఆ పరిసయ్యుని ఇంట్లో అందరూ మంచోళ్ళే ఉన్నారు, అందరు నీతిమంతులు, అందరూ గొప్పలే ఉన్నారు. కానీ వాళ్ళెవరు కూడా మారడానికి ఇష్టం లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అనుకుంటారు వాళ్ళు. నేను బాగానే ఉన్నాను, నేను కరెక్టే ఉన్నాను అనుకునే స్టేటస్లో ఉండేవాళ్ళు. మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతులు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికంటే ఇదిగో ఇక్కడున్న ఈ సుంకరులు, పాపులు ఉన్నారని నా చుట్టూ చేరారు కదా, ఈ మారు మనస్సు కోసం తాపత్రయపడే వీళ్ళను బట్టి పరలోకంలో గొప్ప సంతోషం అంటాడు. సో అలాంటి కథల్లో భాగంగా 3వ స్టోరీ ఈ తప్పిన కుమారుని కథ వచ్చింది. ఒక మనుషునికి 2 కుమారులు అని చెప్పి స్టోరీ స్టార్ట్ అయింది. అవి బ్యాక్ టు బ్యాక్ 1, 2, 3 స్టోరీస్. అవి 3rd స్టోరీ ఇది మనం మాట్లాడుకునేది. ఈ స్టోరీ మాట్లాడే సందర్భం అది దాని బ్యాక్డ్రాప్ నిర్గమాకాండం 21, 22, 23, 24 4 అధ్యాయాల్లో ఉంది. సో అందులో ఉన్నాయి అన్ని సివిల్ లాస్ అన్నీ అందులో ఉన్నాయి. ఈ భూమి మీద ఒక వ్యక్తి ఎలా జీవించాలో, ఎలాంటి జీవన విధానం కలిగి ఉండాలో, ఈ భూమి మీద జీవించే జీవన విధానానికి సంబంధించిన అన్ని నియమాలు అక్కడ ఉన్నాయి. ఆ నియమాలు అనుసరిస్తూ పరలోక రాజ్యం క్రింద జీవించాలి. అవన్నీ పరలోక నియమాలు భూమి మీద. ఈ భూమి మీద ఉన్న గవర్నమెంట్ నియమాల కంటే కూడా అవి చాలా మంచివి, చాలా మేలైనవి, చాలా దీవెనకరమైనవి. సరే గమనించండి ఒకసారి. ఈ తప్పైన కుమారునికి ఆయన ఎప్పుడు దొరికాడు? ఆయన ఎప్పుడు దొరికాడు? ఎక్కడ దొరికాడు? ఎవరికి దొరికాడు? మొదటి ప్రశ్న ఏమడిగాను నేను? ఈ తప్పైన కుమారుడు ఎప్పుడు దొరికాడు? ఎక్కడ దొరికాడు? ఎవరికి దొరికాడు? ఆన్సర్ చెప్పండి. తప్పైన కుమారుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి? కరెక్టే అడిగాను నేను క్వశ్చన్స్, ఏదో ఊరికే ఫ్లోలో అడిగినాయి కాదు. ఎప్పుడు దొరికాడు తప్పైన కుమారుడు? నేను తప్పానని ఎప్పుడు తెలిసింది ఆయనకి? బుద్ధి వచ్చినప్పుడు. అదే ఆ బుద్ధి వచ్చాను నా దగ్గర ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది? పెట్టాము ఒకసారి. ఎన్నో వచ్చిన 17
17 వచనం చూడు. ఇంగ్లీష్లో ఏమనుంది? కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? ఇంగ్లీష్లో ఏమనుంది? వెన్ హీ కేమ్ టు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి దొరికాడు? ఎవరికి దొరికింది ఆయన? ఆయన దొరికాడు. ఎవరికి దొరికాడు? హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. బుద్ధి వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆయన దొరికాడు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ బాగా వినాలి ఒకసారి. ఏమేమి అడిగాను ప్రశ్నలు? ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి దొరికింది? ఎవరికో అర్థమైంది. ఎవరికి దొరికాడు? మనం ఎవరికో కాదు, మనకి మనం దొరికితే చాలు. ఫస్ట్ మనం తప్పిపోయాం యాక్చువల్గా. వినండి ఒకసారి. ఎవరికి దొరికాడు అంటే ఆయన దొరికాడు. 2, ఎక్కడ దొరికాడు, ఎప్పుడు దొరికాడు, ఇది చెప్పాలి. ఎప్పుడు వచ్చింది ఈ మాట? వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుంది కదా. ఆ బుద్ధి ఎప్పుడు వచ్చింది మరి? దానికి ముందు వచ్చిన చదవండి ఒకసారి. వాడు ఎక్కడ? పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశ పడెను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడొచ్చింది తెలుసా? పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుందామని ఆశపడినప్పుడు అప్పుడు వచ్చిందట బుద్ధి. అప్పుడు అర్థమైందట. అప్పుడు దొరికాడు. అక్కడ దొరికాడు. పందులను మేపే స్థలంలో ఉన్నప్పుడు, పందులు తినే ఆహారం తను తిందామని ప్రయత్నం చేసినప్పుడు తినలేదు ఆయన. తిందామని ఆశపడ్డాడు అంతే, తినలేదు. ఓకే, అనవసరంగా ఆయన్ని బ్లేమ్ చేయొద్దు. ఆయన చేయని ఆయన చేసాడు అనొద్దు. ఓకే, ఆయన ఏం పందులు తినలేదు, లేకపోతే పందులతో ఉండలేదు. పందుల్ని మేపాడు. పందులు తినేది తిందాం అనుకున్నాడు అంతే, ఆశపడ్డాడు. ఆకలితో కడుపుతో ఉన్నాడు. బాగా వినాలి ఒకసారి ఈ మాట. పాయింట్ ఏంటంటే హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని అంటే తనకి తాను దొరికాడు. ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండి దొరికాడు. ఏం చేయకూడదో అది చేస్తున్నాడు. సో ఇంతకీ అది దాంట్లో ఏం పెద్ద పంది అనగానే పెద్ద ఎక్కడికో వెళ్ళిపోకండి. మనం అనుకునే పంది వేరు, బైబిల్ మాట్లాడే పంది వేరు. కొద్దిగా ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే ఓ పదం దొరకగానే పోయి డిక్షనరీ ఎత్తుక్కుంటాం. డిక్షనరీలో దానికి అర్థం ఏందో ఎతికితే ఏం దొరకదు నీకు. నువ్వు అడగాల్సింది ఎవరినంటే నీకు ఏ వాక్యంలో రాసింది, ఎవరు చెప్పారో వాళ్ళని అడగాలి. అంటే దేవుణ్ణి అడగాలి తప్ప ఒక దైవజనునో ఒక దేవుణ్ణి అడిగి దీని అర్థం ఏంటి అని అడగడం వేరు, పోయి డిక్షనరీలో ఎత్తుకోవడం వేరు. ఓకే, కొద్దిగా వినండి ఒకసారి. ఈ వ్యక్తి అక్కడే ఎందుకు దొరికింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కథ నిజమా? స్టోరీయా నిజమా? ఈ స్టోరీలో మనం ఏమన్నా రాసుకోవచ్చు కదా. గుర్రములు తినేది అని రాయొచ్చుగా, కొంచెం బెటర్గా ఉంటుంది. పోనీ గాడిదలు తినేది అనొచ్చుగా, పోనీ కోళ్ళు తినేది అనొచ్చుగా. పర్టికులర్గా పందులు అయినా ఎందుకు అంటున్నాడు? నా పాయింట్ మీకు అర్థమైంది కదా. రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ముందు మాట్లాడుకోవాల్సింది ఆ ప్లేస్. తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ బ్యాక్కి రావాలి. అక్కడే ఎందుకు, అప్పుడే ఎందుకు, ఆయనకే ఎందుకు దొరుకున్నాడు, ఆయన ఎందుకు దొరికాడు? జాగ్రత్తగా వినాలి ఈ మాట. పాయింట్ ఏంటంటే బైబిల్ పందిని ఏమని డిఫైన్ చేస్తుంది? ఫస్ట్ తెలుసుకోవాలి. బైబిల్ పందిని ఏమని డిఫైన్ చేస్తుంది? బైబిల్లో పవిత్రమైన జీవులు, అపవిత్రమైన జీవులు అని 2 ఉంటాయి. అర్థమవుతుంది నేను మాట్లాడేది ఏంటండి? పవిత్రమైనవి, అపవిత్రమైనవి. దేనికోసం ఈ పవిత్రత అపవిత్రత? దేనికోసం చెప్పాలి? దేనికోసం పవిత్రత అపవిత్రత? ఫర్ ఈటింగ్ కదా, తినడానికే కదా. అంటే ఇది తినాలా వద్దని చెప్పడానికి ఇది పవిత్రమైంది అంటే తిను అని అర్థం, ఇది తినొద్దు అని అర్థం. పవిత్రమైనవి కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం మొత్తం 3 భాగాలు ఉంటాయండి. అందులో దట్టు మమెల్స్ విషయం నేను మాట్లాడుతున్నాను. స్పెసిఫిక్గా మమెల్స్ అంటే పాలిచ్చి పెంచే జీవులు ఉంటాయి చూసారా, పశువులు లాంటివి అన్నమాట. అలాంటివి 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి ఒకసారి. పవిత్రమైనవి ఏవి అంటే దానికి 2 రూల్స్ ఉంటాయి.
రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎక్స్టర్నల్ శాంక్టిటీ, ఇంటర్నల్ శాంక్టిటీ. ఈ 2 నియమాల్ని అది ఫుల్ఫిల్ చేస్తే అది పవిత్రమైంది తినొచ్చు. ఎక్స్టర్నల్ శాంక్టిటీ అంటే బయట దాని పాదములు, దాని డెక్కలు చీలు ఉండాలి. కాలి డెక్కలు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ అయి ఉండాలి, సపరేట్గా చీల్చబడి ఉండాలి. సెకండ్ వన్, ఇంటర్నల్గా లోపల కడుపు ఉంటుంది కదా, దాని కడుపు కూడా సపరేట్ చేసి ఉండాలి. కడుపు చీలు ఉండాలి, బయట కాలి డెక్కలు చీలి ఉండాలి. అంటే అర్థమైందంటే బయట ఓకే. ఇంకోటి బాగా వినాలి ఒకసారి మాట. ఇప్పుడు ఒకరోజు పేతురు ఒక దర్శనం చూశాడు. మీరు అపోస్తల కార్యం గ్రంథం 15వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 10వ అధ్యాయంలో పైనుండి ఒక దుప్పటి వంటి పాత్ర, దుప్పటి కాదు అది, దుప్పటి వంటి పాత్ర అది, దుప్పటి కాదు. ఓకే, మనం రాంగ్ ఇమాజిన్ చేసుకుంటాం. దాన్ని తీసేసి ఇప్పుడు దుప్పటి వంటి పాత్ర పెట్టాలి. సో ఆ దుప్పటి వంటి పాత్రలో ఏమున్నాయట? భూమి మీద ప్రతి ప్రాకు జీవులు, చతుష్పా జంతువులన్నీ అందులో ఉన్నాయట. అంటే అపవిత్రమైన జీవులన్నీ అందులో ఉన్నాయట. అప్పుడు పరలోకం నుండి స్వరం వినపడింది పేతురుకి, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అన్నాడు. చంపుకొని తినమని ఒక స్వరం వినిపిస్తుందట. ఇది ఏంటిది? నిజంగా జరిగిందా? కళ, దర్శనమా? దర్శనం. ఓకే, ఆ దర్శనం యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏం రాస్తుంది తెలుసా? అక్కడ నిజంగా చంపుకొని తిన్నాడా తినలేదా ఇవన్నీ కాదు. అక్కడ ఆ చంపుకొని తినడం కోసం ఏవైతే అపవిత్రమైన వచ్చాయో అప్పుడు ఈయనేమన్నాడట, పేతురు ఏమన్నాడట, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటిదాకా అపవిత్రమైనది ఏది నా నోటికి నేను తీసుకోలేదు. అంటే నేను అన్ని పవిత్రమైనవే తిన్నాను, పవిత్రమైన తింటాను అన్నాడట, రిజెక్ట్ చేశాడట. కానీ దేవుడు పవిత్రం చేసినవి ఇవి అని చెప్పాడట. అక్కడ టాపిక్ తిండి కానే కాదు. ఇంటర్ప్రిటేషన్ ఏమనుందంటే, ఇదిగో దేవుడు పవిత్రం చేసినది ఎవరంటే ఆ అపవిత్రమైన జీవులు, అన్యజనులు అని రాసి ఉంటుంది అక్కడ. దాని ఇంటర్ప్రిటేషన్ అది. ఆ ప్రాకే జీవులు అవన్నీ అక్కడ ఏవైతే అపవిత్రమైనవి కనపడుతున్నాయో అవన్నీ కూడా ఏంటివి? అన్యజనులు అన్నమాట. అంటే ఆ ఫిట్ టు ఈట్ అంటే దేవుని సన్నిధిలో అర్పించదగినటువంటి జీవి ఎవరు అంటే యూదుడు అన్నమాట, పవిత్రుడు అని అర్థం. ఈ పవిత్రుడైన వారు మమెల్స్ను 3 భాగాలని చెప్పాను కదా. ఈ 3 భాగాలు ఎలా ఉంటాయంటే వాళ్ళందరూ కూడా అవేవి పశువులు కాదు, జీవులు కాదు, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ మనుషుల్లో అంటే అన్యజనులను కూడా నేను పవిత్రపరిచానని చెప్పడానికి అది. తర్వాత లోపల పవిత్రత, బయట పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి జీవితం. ఒక యూదుడైన వాడికి బయట పరిశుద్ధత ఉంటుంది, లోపల పరిశుద్ధత 2 ఉంటే వాడు పవిత్రుడు, వాడు తినదగినటువంటి వాడు అని అర్థం, పవిత్రమైన జీవి అని అర్థం. మొదటి భాగం అది. రెండో భాగం సెకండ్ పార్ట్కి వచ్చేసరికి బయట పవిత్రత లేదు అనగా దాని కాలి డెక్కలు చీలి లేవు, దాని కాలి డెక్కలు 2గా సపరేట్ చేసి లేవు. లోపల మాత్రం కడుపులు సపరేట్ అయి ఉన్న జీవులు ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందనే మాట్లాడేది. సో ఇది అవి మీకు అపవిత్రమైన వాటిని కూడా తినరాదు అని చెప్తాడు. కానీ పౌలు రాసేటప్పుడు ఏమని రాస్తాడంటే, పౌలు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశాడంటే చూడండి ఒకసారి. ఎక్కడంటే రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉంది, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, బయటికి యూదుడైన వాడు యూదుడు కాదు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు దేవుని వాక్యం అనుసరించేవాడే యూదుడు. అంటే యూదుడికి బయట యూదుడై ఉండాలి, లోపల యూదుడై ఉండాలి. ఓకే, తర్వాత బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, లోపల కూడా యూదుడైన వాడే యూదుడు అని రాస్తాడు. ఒకటి. దాని తర్వాత బాహ్యమునకు అన్యుడై ఉండి లోపల వాక్యమును అనుసరించేవాడైతే వాడు కూడా యూదుడు అనబడతాడని రాస్తుంది. నేను మాట్లాడింది అర్థమైందా? ఏం చెప్పాను? బయటికేమో అన్యుడే. ఓకే, బయటికేమో చాలామంది సీక్రెట్ విశ్వాసులు చాలామంది ఉన్నారు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. చాలామంది సీక్రెట్ విశ్వాసులు ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళందరూ దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే, ఏ డౌట్ లేదు అందులో. బాగా వినండి ఒకసారి. సో వాళ్ళ సీక్రెట్కి కారణం ఉంది, పర్పస్ ఉండాలి అక్కడ. సరే, నేను జడ్జ్ చేయడానికి మాట్లాడలేదు, కానీ పాయింట్ ఏంటంటే బయటికి అపవిత్రత కలిగి ఉన్నప్పటికీ లోపల పవిత్రత కలిగి ఉంటే
వాడు యూదుడు అనబడతాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, లోపల బయట యూదుడైన వాడే యూదుడు. మొదటి భాగం. రెండో భాగం ఏం చెప్పాను? బయటికి యూదుడు కాకపోయినా లోపల వాక్యం అనుసరిస్తుంటే వాడేమవుతాడు? యూదుడు అనబడతాడు. 2వ అధ్యాయంలో ఉంది ఇదంతా. తర్వాత ఈ 2 గాక 3వ పార్ట్ ఉందిగా, ఏంటది? మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక జీవికి రెండు కండిషన్స్ ఉన్నాయి, బయట పవిత్రత, లోపల పవిత్రత. ఒక పార్ట్లో లోపల బయట 2 పవిత్రత ఉంటే వాళ్ళని యూదులు అంటాం, వాళ్ళు పవిత్రులు అంటాం. వాళ్ళు కాక 2వ పార్ట్ ఏంటి? బయట పవిత్రత లేకపోయినా, బయట చీలు లేకపోయినా, లోపల చీలు ఉంటే, సపరేషన్ ఉంటే వాళ్ళు కూడా పవిత్రులే. కానీ బయటికి పవిత్రులుగా చూపిస్తూ, బయటికి యూదులై ఉండి మేము యూదులము, ఓకే, పంది యొక్క కాలిడెక్కలు చీలు ఉంటాయి, అది బయటికి పవిత్రమైంది, కానీ లోపల దాని కడుపు చీలు లేదు. అది దాని ప్రాబ్లం. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి. దీన్ని అపవిత్రమైన జీవిగా ఎంచుతారు. దీన్ని ఏమంటాం తెలుసా? వేషధారణ అంటాం. మీకు ఒక విషయం చెప్తాను, వినండి ఒకసారి. తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు పందుల పొట్టు తింటున్నట్టు ఉంది, ఇప్పుడు పందుల పొట్టు తింటున్నట్టు కనపడుతుందేమో, కానీ అసలు విషయం ఏంటో తెలుసా? కథ స్టార్ట్ అయిన మరుక్షణము నుండే వాడి క్యారెక్టర్ డిజైనింగే, వాడి క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన మరుక్షణం నుండే వాడు ఫస్ట్ నుండే అదే పందుల పొట్టు చేత తృప్తి పడుతుంటాడు. అంటే ఏంటి? బాగా వినాలి ఒకసారి నేను చెప్పే విషయం. ఈయన సమస్య ఏంటి అసలు? తప్పిన కుమారుడి ప్రాబ్లం ఏంటో తెలుసా? బాగా వినాలి ఒకసారి ఈ మాట. అకౌంటబిలిటీ ప్రాబ్లం. నన్ను ఎవ్వరు లెక్క అడగొద్దు అనండి ఒకసారి. నేనేం చేసినా నన్ను ఎవరు అడగకూడదు, నేను ఎలా ఉన్నా నన్ను అడగకూడదు. ఈ నేచర్ని ఏమంటాం తెలుసా? ఈ నేచర్ని లిటరల్గా పందులు తినే పొట్టు తినడంతో సమానం. అది పై విచారణకర్త అనేవాడు ఎవ్వడు ఉండొద్దు నా మీద. మనం జాబ్ చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు రిపోర్ట్ చేయాలి కదా, ఎవరికొవరికి మనం రిపోర్ట్ చేయాలి కదా. మనల్ని అడుగుతారు కదా, మనం రాకపోతే చేయకపోతే అడుగుతారు కదా. పైన ఎవరో ఒకరు అడిగే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని ఏమంటాం? పై అధికారి, రిపోర్టింగ్ ఆఫీసర్, రిపోర్టింగ్ అథారిటీ. ఆ రిపోర్టింగ్ ఆఫీసర్ అథారిటీ ఏదైతే ఉందో అదట దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వ్యక్తికి పైన ఒకరు నియమించబడి ఉంటారు. బాగా వినాలి ఈ మాట. ఎవరైతే ఎలాంటి పై విచారణకి లోబడకుండా తిరుగుతున్నారో, మాకెవ్వరు నన్ను ఎవరు అడగొద్దు అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తప్పిన కుమారులే. తప్పిన కుమారుడు అంటే వాళ్ళు ఎవరో అనుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు కనపడుతుంది, మన లోపల మనకు కనపడుతుంది. ఓకే, సో వరి అవసరం లేదు. మనము దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అయినదై అది ప్రాణాత్మను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలని పరిశోధిస్తూ ఉంది. సో అల్టిమేట్లీ వాడికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు తండ్రి నా ఆస్తి నాకు ఇవ్వని అడుగుతున్నాడు? ఈ తండ్రికి కుమారుడు ఎందుకు నాకు ఆస్తి వస్తుందంట? ఈ రూల్ ప్రకారం, ఈ నియమం ప్రకారం నాకు రావాల్సింది నాకు రావాలి. అయితే అది ఎప్పుడు వస్తుందండి? తండ్రి ఆస్తి కుమారుడికి ఎప్పుడు వస్తుంది? తదనంతరం వస్తుంది. అయితే నువ్వు పోయేదాకా నాకు ఓపిక లేదు, నువ్వు పోయేదాకా నాకు వెయిట్ చేయాల్సిన నాకు ఇష్టం లేదు, నాకు అంత ఓపిక లేదు నాకు. అలా అని చెప్పి నిన్ను భరిద్దామంటే నువ్వు నన్ను లెక్క అడగడం నాకు అసలు ఇష్టం లేదు. నీకు ఊరికే లెక్క చెప్పలేను నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి, అకౌంటబిలిటీ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎవరికన్నా, ఇదిగో నేను మాట్లాడేది వినండి ఒకసారి. స్పిరిచువల్ అకౌంటబిలిటీ ఉంటుంది తెలుసా మీకు? పాస్టర్ గారు, లేకపోతే ఒక స్పిరిచువల్ లీడర్, ఒక నాయకుడు, ఒక అన్న, ఒక అక్క, ఎవరొకరు ఉండాలి కదా. ఇదిగో నేను ఈ వాక్యం చదువుతున్నాను, ఈ వాక్యంలో దేవుడు నన్ను ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను ఇలా దర్శిస్తున్నాడని షేర్ చేసుకోవడానికి ఒకరు ఉండాలి కదా. ఎవరైతే నాకు ఏ స్పిరిచువల్ అథారిటీ వద్దని తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళందరూ తప్పైన కుమారుడితో సమానం. ఇంకో స్టేట్మెంట్ చెప్తాను నేనండి ఒకసారి. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు మళ్ళీ చెప్పండి, దేవుడు తన వాక్యం ద్వారా. ఇంకోసారి అనండి మాట, ఇంకోసారి అనండి గట్టిగా. మరి పరిస్థితుల ద్వారా,
సూచనలు చూపిస్తాడు, సిగ్నల్స్ వస్తాయి, సైన్స్ వస్తాయి. ఏమంటే అర్థమవుతుందని మాట్లాడేది? దెర్ ఈస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వై? ఎందుకని పందుల పొట్టే, ఎందుకని నాకేది, ఇదే ఎందుకు, ఇది కాక ఇంకోటి ఎందుకు రాలేదు నాకు? దాని వెనకాల అదొక సిగ్నల్, అదొక సైన్ నీకు కనబడుతుంది, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డది, ఏం చేయాలి? సిగ్నల్ని శపిద్దామా? సిగ్నల్ని నాశనం చేద్దామా? సిగ్నల్ మీద కోపం తెచ్చుకుందామా? ఏం ప్రయోజనం? పరిస్థితి మీద కోపడితే కాదు, అది మనకేం చేస్తుంది? అది మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ఏమండి, మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలే చేస్తుంది. ఎప్పుడైతే పందుల పొట్టు తినడం మొదలుపెట్టా ఆశపడ్డాడో అప్పుడు మొదటి నుంచి తనలో ఉన్నటువంటి ఆ నేచర్, అంటే బయటికి పరిశుద్ధుడు, లోపల మాత్రం అపవిత్రుడు. అంటే ఏంటో తెలుసా? బయటికి నేను యూదుడను, బయటికి నేను ఇదిగో అబ్రహాము సంతానమై ఉన్నాను, ఆ సంతానాన్ని బట్టి నాకు కావాల్సింది నాకు ఇచ్చే అన్నాను. కానీ తీసుకొని కొన్ని దినములైన తర్వాత దూరం వెళ్ళిపోయాడట. తీసుకొని అక్కడే లేడు, కొన్ని దినాలైన తర్వాత దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయిన వాడు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే తర్వాత ఏం వస్తుందండి? ఏం చేశాడట మరి? దూరం పోయి ఏం చేశాడట? ఏం చేశాడట? తన ఆస్తిని అనండి మాట. అంటే ఏంటి? దుర్వ్యాపారం వలన అంటే అర్థం ఏంటంటే, దీన్ని ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, ఎకనామికల్ అకౌంటబిలిటీ అంటాం. పాయింట్ వినండి ఒకసారి. దుర్వ్యాపారం అంటే ఏదో కాదు, మళ్ళీ ఏదో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదండి. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటంటే ఇన్కము, ఎక్స్పెండిచర్, ఈ రెండు ఎలా ఉండాలి? ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి? ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఒక అడుగు తక్కువ ఉండాలి. ఓకే, ఒక నంబర్ తక్కువ ఉండాలి, అంతేనా కాదా? ఎప్పుడైతే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ పెరుగుద్దో ₹1 పెంచండి. ఆ ₹1 అది నీకు తెలియకుండానే ఫస్ట్ సేవింగ్స్ పోయి తర్వాత అప్పుల పాలైపోయి అది నేను ఎక్కడో పడేస్తుంది. దీన్ని దుర్వ్యాపారం అంటాం, రాంగ్ వ్యాపారం అంటాం దాన్ని. ఏమో పెద్ద పెద్ద దుర్వ్యాపారం అంటే ఏవో పాపాలు చేయక్కర్లేదండి నేను మాట్లాడేది. అర్థమవుతుంది కదా? మనం ఎలా మాట్లాడతాం అంటే మనం ఏదో పెద్ద పరిశీలం ఇంకోలాగా మాట్లాడతాం. మేము చాలా నీతిమంతులను మాట్లాడతాం, కానీ చేసేదంతా ఇదే. ఓకే, దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ. నాకు దేవుడిచ్చిన ఆస్తిని, దేవుడిచ్చిన లెక్కని ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత దేవునికి లెక్క చూపిస్తున్నాను. పై అధికారికి ఒకటి భూమి మీద లెక్క చూపించాలి. ఓన్లీ దేవునికే కాదు, ఈ భూమి మీద మనిషికి లెక్క చూపించాలి అనేది ఈ మిష్పతి అనగా సివిల్ లాస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ సివిల్ లాస్ యొక్క ముఖ్యమైన భర్త భార్యకి, భార్య భర్తకి అకౌంటబుల్ కదా. పిల్లలు తల్లిదండ్రులకి పిల్లలు తల్లిదండ్రులకి లెక్క చూపించాలి కదా. ఇదిగో తండ్రికి లోబడాలి కదా. సో ఇవన్నీ కూడా సివిల్ లాస్ అంటాం. వీటన్నింటిని ఏమంటాం? సివిల్ లాస్. ఈ మిష్పతి మాట్లాడేది అదే టాపిక్ ఇదంతా కూడా. దాంట్లో నుంచి అన్ని విషయాలు తీసుకొచ్చాడు, అన్ని విషయాలు ముందు పెట్టి ఒక్క స్టోరీలో చెప్పేశాడు. ఒక్క స్టోరీలో అన్నీ అర్థమైపోతున్నాయి. సిగ్నల్స్ వస్తున్నాయి, సిగ్నల్ వెనకాల సిగ్నల్ వస్తూ ఉంది. సిగ్నల్ ఇదిగో ఇటు వెళ్ళొద్దు నువ్వని ఆపుతా ఉంది. అయినా సరే ఎదిరించి వెళ్ళిపోతున్నావు, అయినా సరే దాటి వెళ్ళిపోతున్నావు, అయినా సరే తొక్కేసి వెళ్ళిపోతున్నావు, వినకుండా వెళ్ళిపోతున్నావు, దాటి వెళ్ళిపోతా ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. ఇదిగో ప్రతి వారం చెప్తున్నా, చదవండి 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 చదవండి. మళ్ళొకసారి తోసేద్దాం. దాని రిజల్ట్ ఏమవుద్దంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనమే దొరుకుతాం. తప్పిపోతున్నాం, ఎక్కడో చోట మనం దొరుకుతాం. ఆ దొరికేది ఎక్కడో మనం డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాదు, ఏది జరగకముందే మనం ఎంత త్వరగా మనం దొరికితే అంత మేలు. ఆమెనండి గట్టిగా. ఎక్కడ దొరకాలి? ఎవరికి దొరకాలి? ఫస్ట్ నాకు నేను దొరకాలి. నాలో ఉన్నటువంటి నన్ను దేంతో పోషించుకుంటున్నాను? పందులు తినే పొట్టు అంటే అర్థమైందంటే లోపల అపవిత్రత కలిగి బయట పవిత్రత కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
నేను బయటికి పవిత్రుడను, లోపల పవిత్రత లేకపోయినా నన్ను ఎవరు చూడట్లేదు అనుకునే ఆ నేచర్ని పోషిస్తూ ఉన్నాడనమాట. ఆ నేచర్ని ఫీడ్ చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు. ఆ నేచర్లో నుండే రిజెక్ట్ చేస్తూ, రెఫ్యూజ్ చేస్తూ, ఇక దాటి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తప్పిపోయింది ఎక్కడ, మనిషి తప్పిపోయింది ఎక్కడంటే ముందు భాగంలో దేవుడే స్వయంగా మాట్లాడితే ఆయన పిల్లలు ఏమన్నారు తెలుసా, ఆయన ప్రజలు ఏమన్నారు తెలుసా, నువ్వు మాట్లాడితే మేము వినలేము. అక్కడ స్టార్ట్ అయింది. సరే, వినకపోయారు. బట్ మీరు తెలుసుకోవాల్సిన, మీరు బాగుండాల్సిన విషయం ఒకటి ఉంది, మీరు తెలుసుకోవాల్సిన, మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ, ఇదిగో సివిల్ లాస్ ఇవి చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నాడు. చాలాసార్లు ఈ సివిల్ లాస్ విషయంలో, ఈవెన్ ఎకనామికల్ విషయంలో, లేకపోతే ఎకనామిక్స్ అంటే లేకపోతే మన ఫైనాన్షియల్ దానికి సంబంధించి అకౌంటబిలిటీని దేవుని సన్నిధిలో పెట్టకపోతే, నేను మాట్లాడేది అర్థమైంది కదా, దేవునికి మనకి ఇచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. మీకు ఒక విషయం చెప్తాను, ఇది ముందు వినండి ఒకసారి. పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. ఏ వస్తువు పొందుకోలేవు, ఏ స్వాస్థ్యం పొందుకోలేవు, ఏ రూపాయి పొందుకోలేవు. ఈ మాట ఎవరన్నారు? పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. ఒక స్థానం నువ్వు పొందుకోలేవు, ఒక స్థాయి నువ్వు పొందుకోలేవు, ఒక డోర్ నీ కోసం ఓపెన్ అవ్వదు దేవుడు ఓపెన్ చేయకపోతే. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. దేవుడు అనుగ్రహించకపోతే ఒక్క సోల్ నీకు దొరకదు. దేవుడు అనుగ్రహించకపోతే ఒక బిడ్డను నువ్వు పొందుకోలేవు. దేవుడు అనుగ్రహించకపోతే ఒక కుటుంబాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుడు అనుగ్రహిస్తేనే పొందుకున్నా. ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఓకే, మొదటి స్టేట్మెంట్ ఏం చెప్పాను? పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందుకోలేవు. తర్వాత దాన్ని బట్టే అధికారం, ఆధిపత్యం కూడా దేవుడు ఇస్తేనే వస్తుందండి. రోమపత్రిక ఈ మాట చదవండి ఒకసారి, 14వ అధ్యాయం 13వ అధ్యాయం చదువుతాం. ఫస్ట్ రోమపత్రిక 13వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి నుంచి చదువుమా. 12వ అధ్యాయము ఆఖరి వచనం చదివి 13వ అధ్యాయంలోకి రా. కీడు వలన జయింపబడక, కీడు, దుష్టత్వం, కీడు, ఈవిల్ వల్ల జయించాలని ట్రై చేయకు. మేలు చేత కీడును మేలు చేసి, ఏదైనా మంచి పని చేసి మేలు చేత కీడును జయించు. ప్రతివాడును ఇది చెప్పి నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ ఏమంటారంటే, అది వేరే అధ్యాయం, ఇది వేరే అధ్యాయం, ఏం కాదు. ఆ అధ్యాయాలు వచనాలు మనం పెట్టుకున్నాం. ఆయన రాసేటప్పుడు ఇదిగో చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ 13, చాప్టర్ 12 అని రాయలేదు. రాసేటప్పుడు అదొక లెటర్ లాగా రాశాడు ఆయన. ఓకే, ముందు వచ్చిన ఏమనుందమ్మా, కీడు చేత జయించాలని ట్రై చేయకు, కానీ మేలు చేత కీడును జయించు అని చెప్తూ, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవాలి. పైన ఒక అకౌంటబుల్ పర్సన్ ఒకరు ఉంటారు, లెక్క అడిగే ఒక వ్యక్తి ఉండాలి. నాకు నా డబ్బులు లెక్క అడగాలి, నా ఆత్మీయత లెక్క అడగాలి, నా వస్తువులు లెక్క అడగాలి. సబ్మిషన్, సరెండర్ చేసుకోకుండా పారిపోతున్న ప్రతిసారి నేను ఒక తప్పైన కుమారునే. అసలు ఎవరు అడగకపోతేనే మనకు మంచిది. చాలామంది ఇప్పుడు ఉన్న మోడర్న్ వరల్డ్లో ఐసోలేట్ అయ్యి ఎవరితో సంబంధం లేకుండా జీవించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఐసోలేట్ అయ్యి ఉన్న స్వతంత్ర జీవులు ఏం కాదు, తప్పిపోయిన కుమారులే. ఓకే, స్వేచ్ఛ అక్కడ లేదు. చాలాసార్లు స్వేచ్ఛ అంటే ఏమంటాం అంటే, అడిగేటోళ్ళు ఎవ్వరు లేకపోవడం స్వేచ్ఛ కాదండి. ఉన్నట్టుగా ఒక అధికారం క్రింద నిజాయితీగా బ్రతకడం స్వేచ్ఛ. నిజమైన స్వేచ్ఛ అంటే, మళ్ళీ చెప్తాను, ఒక అధికారం క్రింద, ఆధిపత్యం క్రింద రూల్స్ అన్నీ పాటిస్తూ నిజాయితీగా బ్రతకడం స్వేచ్ఛ. అందుకని ఏమనుంటుంది తెలుసా? నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దాన్ని స్వేచ్ఛ అంటాం. సింహం స్వేచ్ఛగా ఉంటుందా, బానిసత్వంలో ఉంటుందా? సింహం భయపడద్దా? ఎవరిది సింహం అంటున్నాడు? నీతిమంతుడు అంటే అన్ని విషయాల్లో అకౌంటబుల్గా ఉన్నటువంటి వ్యక్తి నీతిమంతుడు. అన్ని విషయాల్లో అకౌంటబుల్గా ఉంటాడు కాబట్టి ధైర్యంగా ఉంటాడు. ఎంత ధైర్యం? సింహం అంత ధైర్యం కలిగి ఉంటాడు. చదవండి ఒకసారి, ఇప్పుడు చదవండి. ప్రతివాడు పై అధికారికి
లోబడి ఉండవలెను. లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన ఓకే, ఆ అధికారం అనేవాడికి ఏం తెలియదండి. నాకు తెలిసినంత ఆడికి తెలియదు, నాకున్న క్వాలిఫికేషన్ ఆడికి లేదంటాం. నిన్నే కూర్చోబెట్టేవాడు కదా దేవుడు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. నా పైన కూర్చున్నవాడికి తెలివి లేదండి, జ్ఞానం లేదండి, నా అంత చదువు లేదండి. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. గమనించండి ఒకసారి. ప్రతి వాడును పై అధికారి వాడికి లోబడి ఉండవలను. ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. నీ పైన ఒకడు ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ పాస్టర్ని, నిన్నెందుకో చేయకపోయా పాస్టర్ని? నిన్నెందుకో నిలబెట్టలేదు ఇక్కడ? నన్నే ఎందుకు నిలబెట్టాడు ఇక్కడ? అడిగే క్వశ్చన్ అర్థమైందా? సో ఒక పై అధికారి ఉన్నాడు, ఒక టీం లీడర్ ఉన్నాడు. నిన్నెందుకో టీం లీడర్ చేయకుండా నిన్నెందుకు కింద పెట్టాడు దేవుడు? అధికారం అనేది ఏదైనా ఉంది అంటే, ఆధిపత్యం అనేది ఏదైనా ఉందంటే, ఈవెన్ యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను అన్న స్టేట్మెంట్ అది ఏమన్నా తెలుసా? పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందలేరు. దేని గురించి అన్నాడు తెలుసా? యేసు ప్రభు గురించి మాట్లాడాడు ఆ మాట. ఆయన అన్నీ చేస్తున్నాడు అంటే దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు, మనం చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు? ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. మనకి ఇవ్వలేదు, మనం చేయట్లేదు అంతే. పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది ఏ అధికారం రాదు. చదవండి ఒకసారి, కంటిన్యూ. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, కాబట్టి ఒకటో వచ్చినమా మళ్ళీ ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమపడి ఉన్నాయి. అండర్లైన్ చేసుకొని కొంచెం గట్టిగా పెద్దగా రాసుకొని ఒక A4 పేపర్ తీసుకొని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి అలా ఎదురు పెట్టుకోండి. కొన్ని మాటలు ఎప్పుడు అలా ఎదురు కనపడుతుండాలి. ఎప్పుడు దేవుని వాక్యం ఎప్పుడు కళ్ళకు కనపడుతుండాలి. ఒక పెద్ద పేపర్ తీసుకొని దాని మీద పెద్దగా రాసి పెట్టుకోండి, కనపడుతుంది. ఏ అధికారమైనా దేవుడు ఇస్తేనే వస్తుంది. స్త్రీ అంటది, నన్ను దేవా నువ్వు పురుషునికి ఎందుకు చేయలేదు అంటది. దేవునికి తెలీదా నేను పురుషుని చేయాలా స్త్రీ చేయాలా? పిల్లవాడు అంటాడు, నన్ను ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టించావు అంటాడు. దేవునికి తెలీదా ఎక్కడ పుట్టియాలో? మనం సలహా ఇద్దాం ఆయనకి. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఎవరికి ఎక్కడ ఉండాలో, ఎవరిని ఎక్కడ నియమించాలో నిన్ను సృష్టించిన వాడికి తెలీదా అంటున్నాను. చదవండి ఒకసారి ఏమన్నది అక్కడ. మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. తర్వాత వచనం, 2వ వచనం చదవమా. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును మిష్పతిని ఎదిరిస్తున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటాడు. ఎవరికి ప్రాబ్లం? అలా చేస్తే ఎవరికి సమస్య? తనకి తానే ప్రాబ్లం చేసుకున్నాడు. భర్తకు లోబడని భార్య తనకి తానే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటుంది. తన పెయిన్ తనే. పౌలుని ఏమంటాడు తెలుసా క్రీస్తు? ఏమన్నాడు? పౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘం అంటే యేసుప్రభు శరీరం. యేసుప్రభు శరీరంలో అవయవమై ఉండాల్సిన వాడు సంఘాన్ని హింసిస్తూ వెళ్తుంటే, ఆ సంఘాన్ని హింసిస్తున్నటువంటి పౌలుని క్రీస్తు ఏమన్నాడు తెలుసా? సౌలా ఎవరు హింసించేది? నన్ను హింసిస్తున్నావు నువ్వు అని చెప్పి తర్వాత ఏమన్నాడు తెలుసా? అమ్మా, మునుకోలకి ఎదురు తన్నడం. తన్ని చూడండి, తెలుస్తుంది ఎట్లుంటుందో. మునుకోలంటే ఏం తెలుసా? చెప్పండి సార్ ఎవరైనా. మునుకోలకి ఎదురు తంతే ఏమో తెలుసా? దెబ్బ మునుకోలకా మనకా? యాక్చువల్గా సంఘాన్ని హింసిస్తుంది పౌలు, హింసిస్తుంది ఈయన. కానీ ఏమని తెలుసా? నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు, కానీ నీకు తెలియట్లేదు, నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు. దేవుని చేత నియమించబడిన అధికారానికి, ఈ అధికారమును ఎదిరించు ప్రతివాడు తనకి తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు, తనని తానే హర్ట్ చేసుకుంటున్నాడు. కంటిన్యూ, నెక్స్ట్ వచ్చినమ్మా. ప్రభుత్వం చేయవారు అంటే, ఇప్పుడు భూమి మీద మనం ఒక దేశంలో ఉన్నాం. దేవుడు అధికారం ఏంది ఎవరికి రాదు. సో పలానా గవర్నమెంట్ అని చెప్పి గవర్నమెంట్ తిట్టమని లేదు బైబిల్లో. నువ్వు ఏం చేసినా నీ చేతిలో ఉన్నప్పుడే ఏమైనా చేయగలవు. ఒకసారి దేవుడే ఎన్నిక చేసి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ అధికారి కోసం ప్రార్థన చేయాల్సిందే. ఆ అధికారి కోసం ప్రోటోకాల్ ప్రకారం ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు పై అధికారిని వాళ్ళు హానర్ చేయాల్సిందే, వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందే.
ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో జరిగింది. మేము చాలా చదువుకున్నాం, ఒక ఐఏఎస్ చదివి ఇదిగో వచ్చి ఈ చదువు రాని వాళ్ళకి మేము సల్యూట్ కొట్టాల్సి వస్తుందని. నువ్వు ఐఏఎస్ చదివి పాస్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ నువ్వు సల్యూట్ కొట్టేది ఎవరికి తెలుసా? ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నోడికి. ఎవరు గొప్ప? చదివిన ఐఏఎస్ గొప్పనా, ప్రజలందరూ కోరుకొని ఎన్నుకున్నోడు గొప్పనా? అంటే ప్రజలందరూ కోరుకొని ఎన్నుకున్నవాడే గొప్ప. అర్థమవుతుందని మాట్లాడేది చూడండి ఒకసారి. అంటే ఇది ఒకరు నియమించబడాలి, ఒకరు ప్రజలందరి చేత కోరబడాలంటే అది దేవునికే సాధ్యం. మళ్ళీ అధికారం కానీ ఆధిపత్యం కానీ ఏదన్నా సరే దేవుడిస్తే వస్తుంది. అయితే తండ్రి నాకు రావాల్సింది నాకు ఇచ్చే. అయితే భూమి మీద ఉన్న ఈ నియమాలను ఎదిరించే వాళ్ళందరూ, ఈ మిష్పతిని జడ్జిమెంట్స్ని ఎదిరించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు శిక్ష తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఉన్నటువంటి ద స్పిరిట్ ఆఫ్ స్వైన్ అంట, దాన్ని పోషిస్తున్నారు. లోబడని మనస్తత్వం చేత ఏం చేస్తున్నాం? దాన్ని మనం పోషిస్తున్నాం. మనల్ని ఎవరన్నా లెక్క అడిగితే ఎంత కోపం వస్తుంది. ఎందుకు మాలో అంత ఇన్వాల్వ్ అవుతారు మీరు? మాకు ఏంటది? ఏం లేదు మాకు. ఏమంటారు? ప్రైవసీ. ఓకే, మాకు స్పెషల్ ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. ఎవరి ప్రైవసీని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు కదా. అయినా కూడా ఎందుకని అడుగుతున్నారు వచ్చి? సో లెక్క అడిగిన వారికి లెక్క చెప్పే లెక్క నీ మీద ఎంత కన్సర్న్ ఉంటే నిన్ను అడుగుతారు ఎవరన్నా కానీ. నాకెందుకు, నువ్వు పెట్టిపోతే నాకెందని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోకుండా నన్ను అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి. ఒకరు ఉంటే మంచిది, సరెండర్ చేసుకోవడం మంచిది, వాళ్ళకి లెక్క అప్పచెప్పడం మంచిది, మనకి మేలు చేసుకుంటున్నాం. అలా అడిగే మనసు దేవుడు ఊరికే ఇవ్వడు అందరికీ. ఎవడెట్టిపోతే నాకేందని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోకుండా నీ గురించి పట్టించుకొని ఎందుకు అడుగుతున్నారు? సరే, నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ మాట్లాడాలని నేను అనుకోలేదు. అసలు విషయం ఏంటంటే వాక్యాన్ని ఉన్నదన్నట్టు కాకుండా ప్రాక్టికల్ అప్లికేషన్లో మాట్లాడకపోతే, కొన్ని విషయాలు చెప్పకపోతే తెలియట్లేదు. అందుకని చెప్పాల్సి వస్తుంది. తప్పిపోయిన కుమారుడు స్టోరీ అనేది జస్ట్ పారబుల్ కాదు, అది మిష్పతి అనగా దేవుని నియమాలు, పరలోక నియమాలు అనే నియమావళిని ఎలా ఉండాలో, దానిలో ఎలా జీవించాలో తెలియజేసే విషయం. ఓకే, తప్పిన కుమారుని జీవితంలో 3 స్టేజెస్ చెప్పేసి ముగిస్తాను ఈ రోజుకి. ఓకే, 3 స్టేజెస్. స్టేజ్ నెంబర్ 1, తప్పిపోయి దొరికాడు. హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. అక్కడెక్కడో ఉండి ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను అనుకుంటూ ఫీల్ అవుతూ, గిల్టీగా ఫీల్ అవుతూ, ఆ ఫీలింగ్తో ఉండడం, దాన్ని రెస్టిట్యూషన్ అన్నాం. సెకండ్ స్టేజ్ రెస్టిట్యూషన్. ఓకే, ఆ రెస్టిట్యూషన్ థర్డ్, అంటే మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నాకు నేను దొరకడం. ఆర్ యూ లివింగ్ ఇన్ ట్రూత్ ఆర్ ఆర్ యూ లివింగ్ ఇన్ ఫేక్ లైఫ్ స్టైల్? ఫేక్ లైఫ్ స్టైల్ అంటే తెలుసా? ఇందాక చెప్పాను కదా, పైకి చీల్చబడినటువంటి పాదాలు చూపిస్తాం, లోపల మాత్రం చీల్చబడినటువంటి కడుపు కలిగి ఉంటాం. ఆ యొక్క పంది జీవితం అది. దాన్ని ఫీడ్ చేస్తూ బ్రతుకుతున్నాం చూస్తారా? అలాంటి చోట దాన్ని అసత్యంలో జీవించడం అంటాం. అలాంటి చోట దాన్ని ఏమంటాం? అసత్యంలో జీవించడం. దాన్ని సత్యంలో జీవించడం అంటే అర్థం ఏంటంటే, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. నీకు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని నీకోసం ప్రార్థన చేస్తున్నాను అనట్లేదు అక్కడ. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. అంటే నా అన్ని విషయాల్లో వర్ధిల్లుట దేని మీద ఆధారపడింది? ఆత్మలో వర్ధిల్లుట మీద ఆధారపడింది. ఆత్మలో వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? ఆత్మలో వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? చదవం ఒకసారి 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక. ఇప్పుడు ఆ మాట్లాడే నువ్వు సౌఖ్యంగా ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు కాబట్టి అన్నాడు కదా. మరి ఈయన ఆత్మలో వర్ధిల్లిన సంగతి ఆయనకి ఎలా తెలిసింది? బాగా వినాలి ఒకసారి.
నేను ఆత్మలో వర్ధిల్లుతున్నానా లేదా అని నా పై విచారణకర్తకి తెలుస్తుంది. ఏమంటే అర్థమైందా? ఒక క్లాస్ టీచర్కి క్లాస్లో ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్. ఓకే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ ఉంది, కాబట్టి వాళ్ళ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ గురించి ఒక అవగాహన ఉంటుంది. చూడండి ఒకసారి, నా పాయింట్ ఏంటంటే, మరి నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న సంగతి ఎలా తెలిసింది ఆయనకి? ఈ మాట్లాడుతున్నటువంటి యోహానుకు ఎలా తెలిసింది అంటే విన్నాడట. చదవ ఒకసారి, మళ్ళీ చదవ 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాము. తర్వాత నీవు సత్యమును అనుసరించి ఎలా తెలిసిందంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న ఫేక్ లైఫ్ జీవించట్లేదు. నువ్వు తప్పిపోయిన కుమారులాగా ఫేక్లో బ్రతకట్లేదు, అబద్ధంలో బ్రతకట్లేదు, నిజంలోనూ సత్యంలో బ్రతుకుతున్నావు. నీవు సత్యంలో నీకు బ్రతుకుతున్నప్పుడు నాకు నేను దొరికినట్టే. తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోతున్నాడంటే అది అసత్యంలో ఉన్నాడు. ఆ అసత్యంలో నుండి సత్యంలోకి దొరికిపోయాడు. చూడండి ఒకసారి, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ నడకను చూసి, నీ నడవడికను చూసి నిన్ను చూసిన వారు సహోదరులు వచ్చి నాకు తెలియజేశారు, ఇదిగో ఇలా జీవిస్తున్నాడట అని చెప్తే, నెక్స్ట్ వీక్ ఈయనెవరు ఆయనెవరు పేర్లు చెప్పండి. ఈ సత్యం అనుసరించి నడిచే వ్యక్తి ఎవరు, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పానని ఎవరు, ఆ ఇద్దరు ఎవరు నాకు పేర్లు చెప్పండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. చదవ. సాక్ష్యము చెప్పగా సహోదరులు వచ్చి నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావని గనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషపడితిని. తర్వాత నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్యమును అనుసరించి అంటే ఈ కుమారుడు రోజుకి తప్పిపోతున్నాడు. ఇంట్లో ఉండగానే తప్పిపోవడం మొదలుపెట్టాడు. ఎవరు లెక్క అడగొద్దు, ఎవరు పైన అదెందుకు ఇదెందుకు అని అడగకూడదు, క్వశ్చన్ చేయొద్దు. ఎవరు క్వశ్చన్ చేయనటువంటి జీవితం కావాలి మనకి. సో అక్కడే తప్పిపోతూ ఉంటే దాన్ని ఏమంటామని చెప్పాను, అది ఫేక్ లైఫ్ స్టైల్, అది సత్యం కాదు. సత్యం అంటే దేవుని వాక్యం సత్యం, దేవుడు సత్యమై ఉన్నాడు. సో దేవుడు సత్యమై ఉన్నవాడు సత్యంలో ఎలా నడుచుకోవాలో మనకి ఆ మిష్పతిని ద్వారా మాట్లాడాడు కదా. ఇదిగో ఈ నియమాలు ఉన్నాయి కదా, సివిల్ లాస్ ఉన్నాయి కదా, ఆ సివిల్ లాస్ దాటిన వాళ్ళందరూ కూడా అసత్యంలో జీవిస్తున్నారు. ఆ అసత్యంలో జీవిస్తూ తప్పిపోతూ ఉంటే రోజు బాధపడుతున్నాడే తప్ప సంతోషం లేదు ఆయనకి. ఆయనకి ఎప్పుడు సంతోషం కలిగిందంటే అతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు అని విన్నప్పుడు, సత్య ప్రవర్తన గురించి ఎవరన్నా సాక్ష్యం చెప్పినప్పుడు. అయితే ఇప్పుడు ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు, ఆ తప్పిన కుమారుడు ఇంటికి వచ్చాడు. 3 స్టేజెస్ చెప్తాను. స్టేజ్ నెంబర్ 1, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. తనకి తాను దొరకడం, సత్యమును అనుసరించే విధంగా తనకి తాను ఎంత అసత్యంలో ఉన్నాడో, ఎంత సత్యంలోకి రావాల్సి ఉందో తెలుసుకోవడం మొదటి విషయం. సెకండ్ విషయం, రెండో విషయం ఏంటంటే ఆ అసత్యం నుంచి సత్యంలోకి వచ్చిన తర్వాత కన్ఫెషన్, ప్రయారిటీస్ అంట. ఆ కన్ఫెషన్లో దేవుని సన్నిధిలో తన ఏమంటారంటే లోపల తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమంటాడు తెలుసా, తండ్రి, చాలాసార్లు నియమాలని లోక సంబంధమైన నియమాలుగా చూస్తాం మనం, లోకం రూల్స్నే చూస్తాం. కానీ ఇందాక నేను అన్నాను కదా, ఈ భూమి మీద ఉన్న ప్రతి అధికారం దేవుని నుంచి కలిగింది, అది సత్యం. యాక్చువల్గా దేవుడు ఏర్పాటు చేస్తేనే ఎవరైనా సత్యం పైన ఉంచగలడు. అయితే పాయింట్ ఏంటంటే అలాంటి సత్యంలోనికి వచ్చే విధంగా లోపల ఇన్వర్డ్ కన్విక్షన్ ఏమంటుంది తెలుసా, తండ్రి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాను, పరలోకమునకును నీకును విరోధముగా ఆజ్ఞలన్నీ అతిక్రమించాను. ఆ సివిల్ లాస్, పరలోక నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో, అకౌంటబిలిటీకి సంబంధించిన సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను బ్రేక్ చేశాను. ఆ బ్రేక్ చేసిన కారణం చేత ఇప్పుడు నేను నీ కుమారుడను అనే ఆ స్థానములో ఉండే అర్హత నాకు లేదు. నేను కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను
కాదు, నేను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను. ఇది కన్విక్షన్ అంటాం. ఫస్ట్ స్టేజ్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. సెకండ్ స్టేజ్ ఇన్వర్డ్ కన్విక్షన్. థర్డ్ స్టేజ్ రెస్టిట్యూషన్. ఆ లోపల ఫీల్ అవుతున్నానండి, చాలా ఫీల్ అవుతున్నానండి. నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు అర్థం కాదు కానీ ఫీల్ అయ్యి ఏం చేసావో చెప్పు. ఫీల్ అయ్యి ఏమైనా చేసామా? దాన్ని రెస్టిట్యూషన్. వితౌట్ రెస్టిట్యూషన్ యువర్ ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అ ఫర్గివ్నెస్, యువర్ కన్విక్షన్ ఈజ్ నాట్ అ కన్విక్షన్, ఈవెన్ యువర్ కన్ఫెషన్, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పింది కూడా కరెక్ట్ కాదు. నేను ఇదిగో నేను పాపం చేశాను, తప్పు చేశానని ఒప్పుకున్నంత మాత్రాన ఒప్పుకొని ఏం చేసావో చూపించాలి. ఇదిగో నిన్నటి దాకా నేను తప్పుగా ప్రవర్తించాను, నిన్నటి దాకా నేను తప్పుగా ఆలోచించాను, తప్పుగా జీవించాను, తప్పుగా ఇదిగో ఇప్పటి నుంచి దానికి పరిహారంగా ఇదిగో నేను సరిగ్గా జీవిస్తున్నాను చూడని చూపించాలి, ప్రజెంట్ చేయాలి, ఆ జీవన విధానం కనిపించాలి. నిన్నటి దాకా నేను మోసం చేసినందుకు ఫీల్ అవుతున్నాను, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక నుండి నేను లెక్క అప్పచెప్తాను. ఇదిగో జక్కయ్య ఏం చేశాడు తెలుసా? జక్కయ్యని యేసయ్య ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎలా అన్నాడు తెలుసా? ఎప్పుడు అన్నాడు తెలుసా? ఆయన కనుక్కోగానే ఇదిగో ఆ చెట్టు మీద ఉంటే అబ్రహాం కుమారుడు అనలేదు. ఏమని పిలిచాడు? చెట్టు మీద ఉన్నప్పుడు ఏమని పిలిచాడు? చెప్పరు. చెట్టు మీద ఉన్నప్పుడు ఏమని పిలిచాడమ్మా? ఆయన పేరేమిటి? జక్కయ్య అని పిలిచాడా? అబ్రహాం కుమారుడు అన్నాడా? జక్కయ్య అన్నాడు. మరి అబ్రహాం కుమారుడు ఎప్పుడయ్యాడు? పర్టిక్యులర్ టైంలో. చూడండి ఒకసారి, ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో, తన ఇంట చేర్చుకున్నాడో, ఆ యేసుప్రభుని చేర్చుకున్నాడంటే యేసుప్రభు బోధన చేర్చుకున్నాడని అర్థం, యేసుప్రభు టీచింగ్ని చేర్చుకున్నాడని అర్థం, యేసుప్రభును రిసీవ్ చేసుకున్నాడని అర్థం. అలా రిసీవ్ చేసుకున్న టైంలో గమనించండి ఒకసారి, దానికి విన్నాడు, వాక్యం వింటున్నాం, బాగానే ఉంది. విన్న వాక్యానికి ఒక కన్విక్షన్ లోపల జరుగుతుంది, బాగానే ఉంది. బయట దాన్ని క్రియారూపకంగా పెడతా ఉన్నాడు. ఏమంటుంది తెలుసా? ప్రభువా, ఈరోజు దాకా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాను అన్నాడు. ఒకసారి మాట, అన్యాయంగా వసూలు చేశాను వాటన్నిటికీ ఎంత? 4 గంటలు రిటర్న్ చేస్తాను, లెక్క కట్టి రిటర్న్ చేస్తాను. 4 గంటలు రిటర్న్. నెంబర్ 2, రెండోది ఏంటో తెలుసా? సెకండ్ వన్, నా ఆస్తిలో సగము బీదలకి ఇస్తాను, సగము బీదలకి ఇస్తాను. సో చూడండి ఒకసారి, ఇప్పుడు ఎక్కడెక్కడైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి రిటర్న్ ఇస్తాను, 4 గంటలు ఇస్తాను. ఆ 4 గంటలు ఇవ్వడాన్ని ఏమంటుంది తెలుసా? నువ్వు ఇచ్చింది నీకు ఇచ్చాను అని చెప్తే కాదు, నువ్వు ఇచ్చింది నేను అన్యాయంగా తీసుకున్నందుకు నువ్వు నొప్పి పడ్డావు కదా, నువ్వు బాధపడ్డావు కదా, దానికి రెస్టిట్యూషన్ కింద 4 times ఎక్స్ట్రా ఇస్తాను. దాన్ని రెస్టిట్యూషన్ అంటాం. సో రెస్టోర్ చేయడం అనమాట, తిరిగి ఫైన్ కట్టడం, పెనాల్టీ కట్టడం. అలా ఫైన్ కట్టడం అనేది విశ్వాసులకు అవసరమే లేదన్నట్టుగా బోధిస్తారు. సంబంధమే లేదు, వీటి గురించే మాట్లాడదు మనం. ఓన్లీ డైరెక్ట్ మనకు ఒక అద్భుతం జరిగిపోవాలి అంతే. ఓకే, పవర్ అనుభవించాలి మనం. ఓకే, సో లోపల ఎలా ఉన్నా అలాగే ఉండడం కోసం దేవుడు మనల్ని ఇక్కడ భూమి మీద పెట్టలేదు. ప్రతి రా మెటీరియల్, ప్రతి రా గోల్డ్, ఇక ఏమంటామంటే ముడి బంగారం అంటాం చూసారా, అది కొలిమిలో వేయబడి కరగదీయబడి దాని మస్టంతా పోయి మేలిమి బంగారు వలె మార్చబడాలి. దానికోసం నిన్ను నన్ను ఇక్కడ పెట్టింది. కొంతసేపు వాక్యం చేత మాట్లాడితే, కొంతసేపు పరిస్థితుల ద్వారా సిగ్నల్స్ ఇచ్చి నన్ను దేవుడు ఎలా మార్చుకోవాలో అలా మార్చుకుంటున్నాడు. ఆమెన్ అనండి గట్టిగా. వీఆర్ ఆల్ అండర్ ప్రాసెస్. ఆ మేలిమి బంగారంగా మారడానికి సిద్ధపడతా ఉన్నాం. ఆమెన్, దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు. పాయింట్ నెంబర్ 1, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. మనము దేంతో మనల్ని ఫీడ్ చేసుకుంటున్నాం. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, ఏమి తినుచున్నారో లేదా ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోరుడి. ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోరుడి. తర్వాత రెండోది ఏం మాట్లాడుకున్నాం? ఒకటి తిని ఒకటి విని మనల్ని మనం ఫీడ్ చేసుకుంటున్నాం, మన సోల్ని సిద్ధపరచుకుంటున్నాం. నేను చేసేది కరెక్టే అని అనుకుంటున్నాం, కానీ ఫేక్ లైఫ్ జీవిస్తున్నాం, అసత్యంలో జీవిస్తున్నాం. ఆ అసత్యం నుండి సత్యంలోనికి నడుస్తాం. సెకండ్ ఏంటంటే కన్విక్షన్, ఇన్వర్డ్ కన్విక్షన్. థర్డ్ వన్
రెస్టిట్యూషన్. ఉన్న చోట ఉండి అక్కడే ఉండి బాధపడట్లేదు. ఎక్కడి నుంచి బయలుదేరి పారిపోయాడో, తప్పిపోయాడో అక్కడికి తిరిగి దొరుకుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఆ తండ్రి దగ్గరికి ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నా సరే, మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. వెనక్కి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి ఆ తిరిగి వచ్చే టైంకి ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ చెప్తాను ఈ మాట వినండి ఒకసారి. ఈ మిష్పతి ముందు పోర్షన్లో పరమతండ్రి యొక్క వాయిస్ వింటాం. మిష్పతి పోర్షన్లో ఆ పరమతండ్రి తన తిరిగి వచ్చే కుమారుల కోసం, కుమార్తెల కోసం పరిగెత్తుతున్న వాడిగా చూస్తాం. ఓకే, ఫైనల్గా 2 స్టేట్మెంట్ చెప్తాను వినండి ఒకసారి. జస్టిస్ వితౌట్ మర్సీ. అందరం న్యాయమే చేయాలనుకుంటాం, న్యాయమే ఇది అనుకుంటాం. ఎవరికి న్యాయం అని వచ్చిందో వాళ్ళు చేస్తారు. మనం చేసామంటే న్యాయం అనిపిస్తేనే కదా చేస్తాం. ప్రతి జస్టిస్ వితౌట్ మర్సీ ఈజ్ క్రూయాలిటీ. అది క్రూరత్వంతో సమానం. జస్టిస్ వితౌట్ మర్సీ ఈజ్ క్రూయాలిటీ. జస్టిసే, చంపేయడమే, కానీ దాంట్లో మర్సీ లేకపోతే అది క్రూరత్వంతో సమానం. తర్వాత మర్సీ వితౌట్ జస్టిస్. కనికరం ఉంది కానీ అందులో న్యాయం లేదు. ఓకే, మళ్ళీ చెప్తాను. న్యాయము, కనికరము లేని న్యాయము క్రూరత్వంతో సమానం. కనికరం లేని న్యాయము క్రూరత్వంతో సమానం. అదే న్యాయము లేని కనికరం కేయాస్. ఓకే, కేయాస్ అంటే అయోమయ పరిస్థితి, గందరగోళ స్థితి. అది కనికరం ఉంది, అందరు కనికరం చూపిస్తున్నారు, అక్కడ న్యాయం అనేది లేదు. వీడికి అవసరమా, వీడికి అవసరం లేదా, సో కనికరం చూపించేయడమే. అవసరం లేని చోట, అన్ని చోట్ల కనికరం చూపిస్తూ వెళ్తే దాన్ని ఏమంటుంది తెలుసా? న్యాయము లేని కనికరం అయోమయ గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. కనికరం లేని న్యాయం క్రూరత్వాన్ని సూచిస్తుంది. అయితే న్యాయము ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్నెస్. అయితే మర్సీ, గ్రేస్ అంటాం కదా, గ్రేస్ అండ్ ట్రూత్ రెండు ఒక చోట ముద్దాడినాయట. అది దేవుని రాజ్యం, అది పరలోక నియమాలు. అయితే చూడండి ఒకసారి, ఇప్పుడు వాడు తిరిగి వస్తుంటే తండ్రి ఇన్ని రోజులు వాడున్న చోటికి ఎందుకు వెళ్ళలేదు? వాడున్న చోటికి వెళ్ళకపోవడం అనేది కనికరం లేని న్యాయం కాదు. కనికరం ఉంది, న్యాయం ఉంది అక్కడ, న్యాయం కాబట్టి వెళ్ళలేదు. ఎప్పుడైతే దగ్గరికి వచ్చాడో పరిగెత్తుకుంటూ రావడం, అది కనికరం. కనికరంతో కూడిన న్యాయం. తిరిగి వచ్చిన వాడికి న్యాయం చూపించాలి. అర్థమవుతుంది మాట్లాడేది? ఓకే, తిరిగి వచ్చేవాడికి న్యాయం అవసరం, కనికరం అవసరం. కనికరంతో కూడిన న్యాయం. కనికరం లేని న్యాయం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా, తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎందుకు వచ్చారా, ఆస్తంత ఏం చేశారా, గెట్అవుట్ అన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? న్యాయమే, కానీ ఏం లేదు, కనికరం లేదు. కనికరం లేని న్యాయం ఏం చెప్పాను, ఎక్కడ పేరు? కనికరం లేని న్యాయం క్రూరత్వం. అది ఏమంటారంటే యానిమలిస్టిక్ నేచర్, అది మృగత్వం అంటాం. మృగ అంటే ఈ ఏమంటారు, మృగ న్యాయం అంటాం. అదే కనికరమే చూపిస్తున్నాం, న్యాయం లేదు. వీళ్ళకి అవసరమా లేదా సంబంధం లేదు. చూడండి ఒకసారి ఒక విషయం చెప్తాను. ఒకరికి కనికరంతో కంటిన్యూస్గా మంత్లీ సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఒక ఏమీ లేని ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంత్లీ ఒక అమౌంట్ వేస్తూ ఉన్నాం. ఒక 15,000, 20,000 వేస్తూ వచ్చాం. సంవత్సరాలు గడిచింది. వాళ్ళకి ఎలా అయిపోయిందంటే టైంకి డబ్బులు వస్తాయని అది అర్థమైంది. ఒక టైం వచ్చిన తర్వాత ఒక్క నెల ఆగింది. అప్పుడు ఏమో తెలుసా, ఇది తీసుకునే వాళ్ళు తిరుగుబాటు తీసుకోవటం, గొడవకు వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మాకు రావాల్సింది మాకు రాలేదు, న్యాయం మాదేది అని అడుగుతారు. అంటే అక్కడ ఏమైంది,
కనికరం ఉంది కానీ న్యాయం లేదు. న్యాయం లేని కనికరం అయోమయ గందరగోళ పరిస్థితికి నెట్టేస్తుంది. ఒక డైరెక్షన్ ఉండదు అక్కడ. నేను మాట్లాడింది ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ, బట్ తప్పిన కుమారుడు స్టోరీలో దేవుడు ఎలాంటి వాడు, పరలోక నియమాలు ఎలాంటివో తెలియజేయడం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. సో మన జీవితంలో కూడా రెస్టిట్యూషన్ లేకపోతే, వితౌట్ రెస్టిట్యూషన్ మన ఫర్గివ్నెస్ కానీ, మన కన్విక్షన్ కానీ, మన కన్ఫెషన్ కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అందరం లేచిపడదాం, ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం విన్నామో, ఏం నేర్చుకున్నామో, ఏం గ్రహించామో, దేవుడు ఎందుకు నాతో ఈరోజు ఈ మాటలు చెప్పాడు, ఈ మాటల వెనకాల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆ తండ్రికి కుమారుడై పుట్టడం అనేది అది మనం కోరుకుంటే, మనం అనుకుంటే రాలేదు. వాడు అడుగుతున్నాడు, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి. న్యాయం లేని కనికరాన్ని కోరుకుంటున్నాడు. అయోమయ అబద్ధపు జీవితం జీవిస్తున్నాడు. న్యాయంగా నాకు రావాల్సింది అని అడుగుతున్నాడు కానీ అందులో కనికరాన్ని మర్చిపోతున్నాడు. ఆ రెండు మాటల్ని ఎంత ఆలోచిస్తే, ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిది. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని, హౌ మచ్ వీఆర్ అకౌంటబుల్ నవ్, ఇప్పుడు మనము ఎంత అకౌంటబుల్గా ఉన్నామో ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటూ, దేవా ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఎవరు ఏ స్థానంలో ఉండాలో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది రావాలో, ఎవరికి ఏది ఉంటే మంచిదో, న్యాయం ఎరిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఇదిగో మాకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి, ప్రతి పొజిషన్ బట్టి, ప్రతి స్వాస్థ్యమును బట్టి, ఇదిగో ప్రతి స్థానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రత్యేకంగా ఏకీభవించి విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. నాతో పాటు ఈరోజు వాక్యం విని ఏకీభవించి తమ హృదయాల్ని పరీక్షించుకుంటున్న ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారందరి ఆత్మీయ జీవితాల్లో ఎదిగో వారిని అంతకంతకు వర్ధిల్ల చేసి స్థిరపరచండి. సత్యమును అనుసరించేవారుగా మార్చండి. ప్రతి విధమైనటువంటి అబద్ధము, అసత్యము నుండి ఎదిగో వారిని నడిపించి వెలుగు మార్గంలో, ఆజ్ఞల మార్గంలో మీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ఇది ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దర్శించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి, మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. వారి వారి స్థితిగతుల్లో సౌఖ్యముగా అన్ని విషయాల్లో వర్ధిల్లున్నట్లు అవసరమైనటువంటి సత్య మార్గంలో నడిపించండి ప్రభా. మీ ఆజ్ఞల మార్గం, సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచున్నట్లు ఉపదేశం చేత దర్శించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి, మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే